హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన దొంగని పోలీసులు మొత్తానికి 72 గంటల తర్వాత పట్టుకున్నారు. ఈ 72 గంటల్లో ఆ దొంగ పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాడు. ఎలాగైతేనే మొత్తానికి దొంగని పట్టుకున్నారు. ఇంతకీ ఆ దొంగ మన దేశానికి చెందినోడు కాదు, పొరుగు దేశమైన బంగ్లాదేశ్ దేశానికి చెందినవాడు. ఈ దొంగ పేరు షరీఫుల్ ఇస్లాం ఉరఫ్ షహజాదీ ఉరఫ్ బిజోరిదాస్. ఇన్ని పేర్లున్న వీడికి. వీడు ఇండియాకి రావడం ఇది ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు అక్రమంగా మన భారతదేశంలోకి ప్రవేశించాడు. బంగ్లాదేశ్ నుండి ముందుగా పశ్చిమ బెంగాల్ చేరుకునేవాడు. అక్కడి నుంచి మన దేశంలోని వివిధ ప్రాంతాలకి ప్రదేశాలకి చేరుకుని అక్కడ కూలి పని లేబర్ పని అవి చేసుకుని మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్ళిపోయేవాడు. మళ్ళీ అక్రమంగా మన ఇండియాకి వచ్చేవాడు. ఇక్కడ మళ్ళీ పని చేసుకుని తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళిపోయాడు. అలా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాకి ఎన్నోసార్లు వచ్చాడు. కొన్ని నెలల క్రితం అదేవిధంగా బంగ్లాదేశ్ నుండి ముందుగా పశ్చిమ బెంగాల్కి వచ్చాడు. పశ్చిమ బెంగాల్ నుంచి ముంబైకి చేరుకున్నాడు. ముంబైలోని థానే దగ్గరున్న ఒక లేబర్ క్యాంపులో జాయిన్ అయ్యాడు. అక్కడే ఉండేవాడు. కొన్ని రోజుల క్రితం వాడికి తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళిపోవాలని కోరిక కలిగింది. కానీ చేతిలో డబ్బులు లేవు, పనేమో దొరకట్లేదు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే వాడికి ఒక ఐడియా వచ్చింది. దొంగతనం చేసి భారీ ఎత్తున డబ్బులు నగదులు ఇది తీసుకుని బంగ్లాదేశ్ వెళ్ళిపోవాలనుకున్నాడు. దానికోసం ఈ నెల 1వ తారీఖు బాంద్రా ఏరియాలో రెక్కి నిర్వహించాడు. బాంద్రా ఏరియా బాగా డబ్బున్న వాళ్ళు ఉండే ఏరియా, పాష్ ఏరియా. అలా రెక్కి నిర్వహిస్తున్నప్పుడు వీడి దృష్టి సద్గురు శరణ్ అపార్ట్మెంట్ మీద పడింది. అపార్ట్మెంట్ని ఎన్నుకున్నాడు. అదే సద్గురు శరణ్ అపార్ట్మెంట్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే, ఈ షరీఫుల్ ఇస్మాల్ అనే దొంగ కొంతకాలం క్రితం ఈ సద్గురు శరణ్ అపార్ట్మెంట్కి తన తోటి లేబర్ కార్మికులతో కలిసి పనికొచ్చాడు. అక్కడ పనిచేశాడు. కాబట్టి ఈ సద్గురు శరణ్ అపార్ట్మెంట్ గురించి వాడికి బాగా తెలుసు. ఈ సద్గురు శరణ్ అపార్ట్మెంట్కి మెయిన్ గేట్ ఉంది. అక్కడ 2 సెక్యూరిటీ గార్డులు ఉంటారు. వాళ్ళు పెద్దగా పట్టించుకోవడానికి సంగతి కూడా వీడికి తెలుసు. జనరల్గా వేరే అపార్ట్మెంట్ దగ్గర పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర అపరిచితులు నిలబడితే సెక్యూరిటీ గార్డులు ఎందుకు నిలబడ్డారు ఏంటి అని అడుగుతారు. కానీ ఇక్కడ సెక్యూరిటీ గార్డులు ఏమి అడిగారన్న సంగతి వీడికి తెలుసు. అలాగే ఈ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఒక గోడ ఉంది, చాలా తక్కువ ఎత్తులో ఉంది. అది ఈజీగా దూకి లోపలికి ప్రవేశించే సంగతి వీడికి తెలుసు. కానీ ఆ సద్గురు శరణ్ అపార్ట్మెంట్లో సైఫ్ అలీ ఖాన్ ఉంటున్నాడు సంగతి వీడికి తెలియదు. ఎందుకంటే వీడు ఎప్పుడైతే ఆ పనికి వచ్చాడో అప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇంకా షిఫ్ట్ కాలేదు. అంతకుముందు సైఫ్ అలీ ఖాన్ వేరే ఇంట్లో ఉండేవాడు. అక్కడే తైమూర్ పుట్టాడు. రెండో కొడుకు జహంగీర్ పుట్టిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఈ సద్గురు శరణ్ అపార్ట్మెంట్లో 2 డూప్లెక్స్లు కొన్నాడు. ఈ సంగతి వీడికి తెలియదు. వీడు ప్లాన్లో భాగంగా 15వ తారీఖు రాత్రి పిట్టు బ్యాగ్ ఒకటి భుజానికి తగిలించుకొని అందులో ఒక కత్తి, ఒక బండలు కట్ చేసే ఒక బ్లేడ్ లాంటిది పెట్టుకొని వెనుక వైపు ఉన్న గోడ ఎక్కాడు. దూకి లోపలికి ప్రవేశించాడు. బ్యాక్ సైడ్ ఉన్న ఎమర్జెన్సీ మెట్ల ద్వారం గుండా వాడు పైకి ఎక్కాడు. వీడు పైకి ఎక్కుతున్నప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాడు. ఆ సీసీ కెమెరాలన్నీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే వీడి చేతులకి బట్టలకి కొద్దిగా దుమ్మంటుకున్న సంగతి మీరు గుర్తించవచ్చు. ఎందుకంటే గోడ ఎక్కినప్పుడు దూకినప్పుడు వాడికి మట్టి అంటుకుంది. అలా వాడు మెట్ల దారకుండా పై అంతస్తులో ఉన్న 11వ అంతస్తులో ఉన్న సైఫ్ అలీ ఖాన్ పోర్షన్ దగ్గరికి వెళ్ళాడు. వాడికి అది సైఫ్ అలీ ఖాన్ ఇల్లు అన్న సంగతి తెలియదు. తన దగ్గర ఉన్న దొంగ తాళం తెవితో మెయిన్ డోర్ తెరిచి లోపలికి ప్రవేశించి బాత్రూంలో దాక్కున్నాడు. అప్పటికి దాదాపు 2 గంటలు అవుతుంది. కొద్దిగా ఇంకా చీకటి పడిన తర్వాత దొంగతనం చేద్దామన్న ఉద్దేశంతో బాత్రూంలో దాక్కున్నాడు. కానీ పని మనిషి ఇస్మాకి అనుమానం, శబ్దం వచ్చేసరికి బాత్రూంలో దొంగన్నాడు. పని మనిషి ఇస్మాని చూసి వాడు బెదిరిపోయి కత్తితో బెదిరించాడు. ₹1,00,00,000 కావాలన్నాడు. ఇస్మా కేకలు వేసింది. దొంగ దాడి చేసేసరికి పని మనిషి ఇస్మా చేతికి గాయమైంది. పని మనిషి అరుపులకి మిగతా పని వాళ్ళు వచ్చాడు. మిగతా పని వాళ్ళు కూడా అరిచేసరికి పై అంతస్తులో ఉన్న సైఫ్ అలీ ఖాన్ కిందకి దిగొచ్చాడు. నలుగురిని చూసేసరికి ఆ దొంగ మరింత కంగారు పడిపోయి సైఫ్ అలీ ఖాన్ మీద తన చేతితో ఉన్న కత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో సైఫ్ అలీ ఖాన్ వీపుకు చేతికి గాయాలయ్యాయి. సైఫ్ అలీ ఖాన్ ధైర్యంగా ఆ దొంగని ప్రతిఘటించాడు. నలుగురు కలిసి ఆ దొంగని ప్రతిఘటించి ఒక గదిలో కూడా తోశారు. తోసి బయట నుంచి గొళ్ళెం కూడా పెట్టారు. కానీ ఆ గదిలో కిటికీ ఉంది. ఆ కిటికీ గుండా ఆ దొంగ తిరిగి ఆ మెట్ల దారి గుండానే బయటకి పారిపోయాడు. సరే, ఈ లోపల సైఫ్ అలీ ఖాన్ని దగ్గరలో ఉన్న లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెనుక వీపులో గుచ్చుకుపోయిన కత్తి ముక్కని 2.5 అంగుళాల కత్తి ముక్కని ఆపరేషన్ చేసి బయటికి తీశారు. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ సేఫ్. ఎప్పుడైతే ఈ దొంగ మెట్ల దారికుండా కిందకి పారిపోయి మళ్ళీ బ్యాక్ సైడ్ ఉన్న గోడ దూకి బయటికి వెళ్ళిపోయాడు.
ఆ దొంగకి అర్థమైపోయింది తాను దాడి చేశాడు కత్తితో. ఆ దాడిలో సైఫ్ అలీ ఖాన్ గాయపడ్డాడు, రక్తం వచ్చింది. ఈ దొంగ బట్టలు కూడా కొద్దిగా రక్తం అనుకుంది. ఆ దొంగ అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఒక పార్క్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ పార్కులోనే దాదాపు 4-5 గంటల పాటు ఉన్నాడు. ఆ పార్కులోనే తన బ్యాగ్లో ఉన్న బట్టలు తీసి మార్చుకుని దగ్గర అప్పుడే ఉదయం 7-7:30 గంటల టైం అవుతుంటే బాంద్రా రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు. బాంద్రా రైల్వే స్టేషన్కి చేరుకుని దాదర్ వెళ్ళే రైలు ఎక్కాడు. దాదర్ వెళ్ళాడు. అక్కడి నుంచి థానే ఎక్కే రైలు వెళ్ళి తన లేబర్ క్యాంప్కు చేరుకుని అక్కడ ఉన్నాడు. అప్పటికే సైఫ్ అలీ ఖాన్ మీద దాడి విషయం సోషల్ మీడియా ద్వారా ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ అయింది. ప్రతి ఒక్కరూ ఆ దాడి గురించి చర్చించుకుంటున్నారు. ఆ లేబర్ క్యాంపులో కూడా కొంతమంది చర్చించుకోవడం ఈ దొంగ విన్నాడు. దాంతో భయపడిపోయి తన బ్యాగు, వేసుకున్న బట్టలు వాటినన్నింటినీ దాచేశాడు. అలాగే ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడం కోసం తన రూపురేఖల్ని కొద్దిగా మార్చుకున్నాడు. తన హెయిర్ స్టైల్ను కూడా మార్చేసి అదే గదిలో ఉండిపోయాడు. ఎందుకంటే బంగ్లాదేశ్ పారిపోదామంటే వాడి చేతిలో డబ్బుల్లో, బయటికి వెళ్తే ఎవరన్నా గుర్తుపడతారన్న ఉద్దేశంతో అక్కడే ఉండి దాక్కున్నాడు. ఇక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. సీసీ కెమెరాలన్నీ పరిశీలిస్తే కొంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. కానీ వాళ్ళకి ఈ దొంగతనానికి, దాడికి ఎటువంటి సంబంధం లేదని తెలిసింది. దాంతో పోలీసులు అలా సీసీ కెమెరాలన్నీ పరిశీలిస్తున్నారు. ఇక్కడ పోలీసులు కొత్త టెక్నాలజీని ఉపయోగించారు. ఫేస్ రికగ్నైజేషన్ అన్న టెక్నాలజీతో రైల్వే స్టేషను, బస్ స్టాండ్లు, రోడ్డు కూడలిలో అక్కడ ఉన్నటువంటి అనుమానితుల్ని మ్యాచ్ చేయడం మొదలుపెట్టారు. అలా సీసీ కెమెరాలను పరిశీలిస్తుంటే జనవరి 9వ తారీఖు ఒక సీసీ కెమెరాలో మోటార్ సైకిల్ మీద వెళుతున్న ఇద్దరు కనిపించారు. ఒక చోట ఆగిన తర్వాత వెనుక కూర్చున్నవాడు బండి దిగాడు. వాడి భుజానికి పిట్టు బ్యాగ్ ఉంది. 15వ తారీఖు రాత్రి సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసినప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఆ పిట్టు బ్యాగ్ ఎలాగైతే ఉందో అలాగే ఉంది. వాడు మరొక సీసీ కెమెరాలో రైల్వే స్టేషన్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కూడా పోలీసులు గమనించారు. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవడం? మరో సీసీ కెమెరాలో వాడు రికార్డ్ అవ్వలేదు. అలాగే కొన్ని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాడు, ఒక మొబైల్ షాపులో, అలాగే రైల్వే స్టేషన్లో. ఇప్పుడు ఆ మోటార్ సైకిల్ మరో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అందులో మోటార్ సైకిల్ నంబర్ స్పష్టంగా ఉండటంతో పోలీసులు దాని యజమాని ఎవరాని గుర్తిస్తే తానే దగ్గర ఉంటున్నాడన్న సంగతి పోలీసులు తెలిసిందే. దాంతో ముంబై పోలీసులు ఆ బైక్ యజమానిని అదుపులోకి తీసుకుని జనవరి 9వ తారీఖు నువ్వు ఎవరిని ఎక్కించుకుని అక్కడ డ్రాప్ చేశావని అడిగితే ఆ బైక్ యజమాని వాడు నాకు తెలిసినవాడే, వాడి పేరు షరీఫుల్ ఇస్లాం, వాడు తానే దగ్గరే ఉన్న ఒక లేబర్ క్యాంపులో ఉంటాడు అని పోలీసులు చెప్పాడు. దాంతో పోలీసులు మఫ్టీలో ఆ బైక్ ఓనర్ని తీసుకుని ఆ లేబర్ క్యాంపు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఈ దొంగ కనిపించాడు. పోలీసులు వెంటనే వాడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే తానే దొంగతనానికి వచ్చానన్న సంగతి పోలీసులకి చెప్పాడు. కానీ ఆ దొంగకి తాను సైఫ్ అలీ ఖాన్ ఇంటికి దొంగతనానికి వెళ్ళిన సంగతి కానీ దాని గురించి ఏమాత్రమూ తెలియదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి ఎలాగైతేనే పోలీసులు ఆ దొంగని పట్టుకున్నారు. అంతకుముందు కొంతమంది దొంగల్ని, అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు కూడా ఆ దొంగ మాదిరిగా ఉండటంతో పోలీసులు వాడేనని అనుకున్నారు. కానీ వాళ్ళకి దొంగతనానికి, దాడి చేసిన వాడికి ఎటువంటి సంబంధం లేదని తర్వాత తెలుసుకున్నారు. మొత్తానికి ఏమైతేనేం దొంగని పట్టుకున్నారు. కానీ సోషల్ మీడియాలో సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసిన దొంగ ఎవడైతే ఉన్నాడో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాడు. ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్న దొంగ వీళ్ళిద్దరూ ఒకటి కాదన్న చర్చ మొదలైంది. వాడికి వీడికి సంబంధం లేదు, వాడి రూపురేఖలు వీడి రూపురేఖలు వేరే విధంగా ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? వాడు వీడు ఒకటేనా? వీడు వాడు వేరేనా? కానీ ఇందులో రహస్యమే ఉంటుంది. నాకైతే పోలీసులు రహస్యాన్ని దాచాల్సిన అవసరం లేదు, అంత పెద్ద రహస్యం ఏమీ కాదని నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మళ్ళీ మరొక వీడియోతో రేపు తిరిగి మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.